బేసిక్గా మీరంత సోషల్ పర్సన్ కాదు, అంటే ట్విట్టర్, ఫేస్బుక్ కానీ బయట యాక్టివిటీస్లో కానీ. అంటే నార్మల్ ఈ ఏజ్ పర్సన్ ఎవరు తీసుకున్నా, అంటే హీరో విషయాన్ని పక్కన పెట్టేస్తే ఎవరైనా బాగా సోషల్గా ఉంటారు. అంటే ఎందుకని మీరు ఎర్లీగా ఫేమ్ రావడం వల్ల అందువల్ల కాన్షియస్ అయిపోయి ఎక్కువ సోషల్ లైఫ్లో ఉండారా ఏంటి? లేదండి, ఐ ఆమ్ ఆన్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ దాట్. అది కూడా ఏంటి ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను, మారాలి కదా. గివెన్ అ ఆపర్చునిటీ ఐ వుడ్, గివెన్ అ ఛాన్స్ ఐ వుడ్ నెవర్ బీ ఇన్ ఎనీ ఆఫ్ దీస్. బట్ యాస్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ దిస్ అండ్ దాట్. ఇప్పట్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా టీవీకి ఇచ్చే ఇంటర్వ్యూస్ కానీ అవి పక్కన పెడితే అక్కడ పాపులేషన్ ఎంత ఉంది, అక్కడ వ్యూవర్స్ ఎంత ఉన్నారో సేమ్ ఇక్కడ ఉంది. అండ్ more than being important for the career, I think it's important for me to be in touch with like I like being in touch with fans once in a while. Like continuous kuda gaadu. Yeah. I believe I need to have that. When there's an opportunity, I like to have that connect with them. Okay. అండ్ నార్మల్గా కూడా ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ ఫెస్టివల్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ మీరు అంత కనిపించరు. సో దానికి రీజన్? Guess I'm more comfortable at that. ఓకే. సో ఉన్నది ఒకటే జిందగీకి వచ్చేద్దాం. నేను శైలజ మూవీ రిలీజ్ అయినప్పుడు, రామ్ మూవీ అంటే అప్పుడు దాకా మూవీస్ని మైండ్లో పెట్టుకున్న వాళ్ళు ఒక హైపర్ కానీ ఎనర్జెటిక్ లెవెల్స్ మైండ్లో పెట్టుకున్నారు. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి అలా షాక్ అయ్యి ఒక నిమిషం ఆగారు అనమాట. అండ్ అని చూసిన తర్వాత అండ్ ఒక టాక్ కూడా వచ్చింది, ఇందులో డిఫరెంట్గా ఉన్నారు అని స్టాంప్ వచ్చేసింది. సో ఈ మూవీ కూడా చూసాక కూడా అలాగే అనుకుంటారా, ఈ మూవీ కూడా డిఫరెంట్గా ఉంది అని? అప్పుడు దాకా ఏంటంటే నేను శైలజ ముందు వరకు there's a lot of commercial cinema అంటేనే you have to be a little more loud and little more, you have to go over the top. So basic commercial cinema అంటే 3 సీన్లు ఉంటాయి, మిగతా అన్నీ you have to carry the film. ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తే కానీ ఆ సీన్ పండదు. సో you have to go out of your way to make that scene work. ఇప్పుడు నేను శైలజ అంటే it was written really well where you just have to come and play the character for it to work. Commercial cinema అంటే you have to go over the top, you have to do something extra to make it work. సో నాకు నేను శైలజ రిలీజ్ తర్వాత కూడా చాలామంది నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ కూడా దే వర్ క్వైట్ షాక్. ఫోన్ చేసి అదేంటి అసలు ఈ యాంగిల్లో మేము ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు, ఎలా కూడా చేయగలుగుతారని మేము షాక్ అయ్యామన్నారు. మీరు మరి అలా స్క్రిప్ట్ రాస్తున్నారు, మరి స్క్రిప్ట్ రాస్తే నేను అదే చేస్తాను కదా. అండ్ కిషోర్ వాజ్ రిలేటివ్లీ న్యూ కమర్ బ్యాక్ దెన్. అండ్ I really like the way he explained the scene and all that, the way he's written the character. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారా? మేబీ మీరు కూడా ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తుండు, లౌడ్గా ఉండి, అంటే I really enjoyed it. బట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నెరేట్ చేసేటప్పుడు మీరు మిమ్మల్ని ఊహించుకోగలిగారా ఆ క్యారెక్టర్లో నేను చేస్తే? అన్ని మూవీస్ తర్వాత, మేబీ ఒక 13 మూవీస్ తర్వాత, దట్ వాజ్ యువర్ 13th film. 13th మూవీకి మీరు అలా ఊహించుకోగలిగారా మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో? I was super excited. కొన్ని సీన్స్ కిషోర్ నరేట్ చేసేటప్పుడే I was like అబ్జర్వ్ చేస్తూ ఉంటా బాగా, బికాస్ కొత్త అతను స్క్రిప్ట్ బాగున్నా సరే డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా అని ఫుల్ స్కానింగ్ జరుగుతూ ఉంటుంది కదా రేపు సినిమా అవ్వాలంటే. అండ్ చూస్తున్నాను కొన్ని చిన్న స్పార్క్స్ కనపడుతున్నాయి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం. అంటే ఇతనికి రాయటం వరకైనా తీయటం వరకైనా పర్ఫార్మెన్స్ గురించి అయినా తెలుసా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో ఐ వాస్ క్వైట్ కాన్ఫిడెంట్. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఓకే బాగుందంతా చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ పర్ఫార్మెన్స్ కూడా మొత్తం నీకు వదిలేస్తున్నాను. ఐ జస్ట్ గేవ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు హిమ్, సో హీల్ ఫీల్ ద బర్డెన్. మొత్తం నీకు వదిలేస్తున్నాను, ఇప్పుడు దాకా చేసినట్టు నేను చేయను, ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది. సో యూ స్క్రిప్ట్ అంతా అయిపోయిందా ఖాళీగా వచ్చినప్పుడు యూ ఈ సీన్ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా బాగుంటుంది యూ కమ్ అప్ విత్ కాన్సెప్ట్స్ అండ్ యూ టెల్ మీ అన్న. అంటే నేను బ్లాంక్గా వస్తాను, యూ టెల్ మీ ఎవ్రీథింగ్. అదే అన్న, మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా పడేసాను నేను. ఐ కుడ్ ఫీల్ దట్ హీ ఫెల్ ద బర్డెన్, బట్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఫర్ హిమ్ ఆల్సో అనిపించింది. బికాస్ అప్పుడే తను లోపల చెప్పింది చెప్పచ్చా ఆ ఇన్నోవేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వన్స్ యూ లీవ్ ఇట్ ఇట్స్ లైక్ నువ్వు చెప్తే చేస్తా లేకపోతే చేయను అనే టైప్లో. ఆబ్వియస్లీ మనం చేసేది మనం చేస్తూ ఉంటాం, బట్ యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, న్యూ ఇన్పుట్స్. సో దట్ వే ఐ థింక్ హీస్ కమ్ అప్ రియలీ వెల్. అండ్ నేను శైలజ కన్నా ఉన్నది ఒకటే జిందగీ ఐ పర్సనలీ బిలీవ్ అండ్ వీ ఆల్ పర్సనలీ బిలీవ్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ స్టెప్ అహెడ్ ఆఫ్ నేను శైలజ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎవ్రీథింగ్. బట్ తిరుమల కిషోర్ గారిని తీసుకుంటే ఆయన చాలా కామ్గా ఉంటారు, చాలా షై పర్సన్లా ఉంటారు. మీతో నెరేట్ చేసేటప్పుడు కానీ సెట్స్లో కానీ యాక్ట్ చేసి మీరు అన్నారు కదా నువ్వు చేసి చూపిస్తే నేను చేస్తాను అని, కంఫర్ట్ ఉండిందా ఆయనకి చేసి చూపించగలిగా ఎగ్జాక్ట్గా ఆయనకి ఏం కావాలో అది? లేదు, కిషోర్ నెవర్ యాక్టెడ్ అండ్ షోడ్ మీ ఎనీథింగ్. ఇప్పుడు దాకా చెప్పినా సరే హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ కొంచెం సటిల్గా, ఇలా థాట్ ప్రాసెస్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అంతేగాని ఇప్పుడు నా పొజిషన్కి వచ్చి నుంచి మీరు ఇలా చేయండి అని ఇప్పుడు దాకా ఎప్పుడు చెప్పాల. హీ నెవర్ యూస్ టు షో మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్ దట్ ఆల్సో. ఐ జస్ట్ లెఫ్ట్ దట్ బర్డెన్ సో దట్ హీ కీప్స్ థింకింగ్. ఇప్పుడు దాకా కాదు, డిఫరెంట్గా ఇలా చేయాలని హీ కీప్స్ థింకింగ్ అనేది. అండ్ నేను శైలజ అప్పుడు కూడా రిహర్సల్ చేయకుండా ఇది చేసేయండి
అనేసేవాడు, ఓకే అని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఓకే. కిషోర్ మొత్తం నీ మీద వదిలేసాను ఏంటిది అని. అండ్ సమీర్ గారు ఇస్ లైక్ సూపర్ ఫాస్ట్. సో రోజుకి 100-150 షార్ట్స్ సెట్ అయిపో ఓకే అన్ని మానిటర్ కూడా మూవ్ అయిపోతా ఉండే. ఒకసారి నాకంటే అసలు ఏం చేసాను తెలియదు, ఓకేనా అంటే పర్ఫెక్ట్ సార్, మీరు ఏం మరీ అవ్వకండి, ఆ టైప్ అనమాట. అండ్ ఈజ్ లైక్ యాక్టర్కి నా యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్, నాకు పర్ఫార్మెన్స్ చెప్పడం కన్నా నాకు ఆ థాట్ ప్రాసెస్ చెప్తే ఐ విల్ థింక్ అండ్ ఐల్ కమ్ అప్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్. సో హౌ టు థింక్ అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఐ స్టిల్ రిమెంబర్ సుకుమార్తో జగడం చేసేటప్పుడు కూడా సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ explain the scene to the actor is the thinking process. He'll make you think like the character. If you're thinking like the character, you start behaving like the character, and that's a new performance. Being in the shoes of the character. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి స్పూన్ ఫీడ్ చేస్తే ఇప్పుడు వచ్చి చేసి చూపిస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా, ఏంటి అంటే ఏం ఎక్స్ప్రెషన్ పెడతా అనేది. బట్ ఇఫ్ యూ పుట్ మీ ఇన్ ద థింకింగ్ ప్రాసెస్ ఐ విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ స్టఫ్. సో అది కరెక్ట్గా జడ్జ్ చేసి ఈ కేమ్ అప్. సో ఇన్ని మూవీస్ చేశాక ఇయర్ 14 మూవీస్ ఓల్డ్ నా, ఇన్ని మూవీస్ చేశాక ఇప్పుడు కూడా మీరు వెళ్ళి మీ షార్ట్ మీరు చూసుకుంటారా? డైరెక్టర్కి ఓకే అయినా కూడా? డెఫినెట్లీ ఐ లవ్ వాచింగ్ ఇట్. డైరెక్టర్ వెళ్ళిపోయి మీరు నెక్స్ట్ షాట్ మీరు చూసుకొని నేను చూసుకొని వస్తానంట. బికాజ్ సో నా షాట్నే కాదు, వేరే యాక్టర్స్ చేస్తున్నప్పుడు కూడా, బికాజ్ ఐ లిసన్ టు ద ఎంటైర్ స్క్రిప్ట్. సి ఫర్ మీ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్. ఇప్పుడు నాకు లొకేషన్కి వెళ్ళిన తర్వాత డైలాగ్ షీట్ అని చెప్పేసి నా డైలాగులు మాత్రం ఇస్తే చదవను, ఏం చేసుకోనంట. యూ గివ్ మీ ద సీన్ పేపర్, ఐ రీడ్ ద ఎంటైర్ సీన్ అండ్ ఐ ఎంజాయ్ ఇట్. ఓకే, ఇతను చెప్తున్నాడు, దాని తర్వాత హీరోని అలా చెప్తుంది, దాని తర్వాత ఫ్రెండ్ ఇలా చెప్తున్నాడు, యూ గివ్ మీ ద ఎంటైర్ థింగ్, నేను ఒక సీన్లో చదివి ఎంజాయ్ చేస్తాను. నా డైలాగ్లో ఐ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ ప్రాక్టీస్ ఆల్ దట్, లొకేషన్కి కూడా చేసేస్తా. బట్ అవన్నీ వెన్ యూ ఇన్వాల్వింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద సీన్, నా ఎక్స్ప్రెషనే కాదు, పక్కన వాళ్ళ ఎక్స్ప్రెషన్ వస్తుంది సరే, పరిగెత్తుండి వచ్చేసి నా సజెషన్ షాట్ అయినా సరే, ఐడ్ లవ్ టు కమ్ అండ్ వాచ్ అండ్ సీ హౌ ఇట్స్ లుకింగ్ ఆన్ స్క్రీన్. సజెషన్ షాట్. యా, నేను నా సజెషన్ షాట్ ఉంటుంది, ఇంకో ఎక్స్ప్రెషన్ పెడుతున్నా సరే, అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఒక్కటేనే కాదు, మందంటే కొంచెం చూసుకుంటా, అది ఓకేనా ఇది ఓకేనా, కంటిన్యూటీ ఓకేనా, అవి ఎక్కువ ఉంటాయి. కానీ సో అదర్ దెన్ దట్ మీకు షార్ట్ ఓకే కదా, మీరు నెక్స్ట్ చూసుకుని వస్తా. అండ్ కమింగ్ టు జగడం ఈజ్ యువర్ సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో హీరోయిక్ క్యారెక్టర్కి నెగిటివ్ షేడ్స్ ఉండవు. సో బీయింగ్ సెకండ్ మూవీ, మీ సెకండ్ మూవీ అవ్వడం వల్ల మరియు అంటే ఆ టైంలో కాన్ఫిడెంట్గా ఉన్నారా సెకండ్ మూవీకి నెగిటివ్ షేడ్స్ క్యారీ చేయడం? ఈ యాంగిల్ ఎప్పుడు ఆలోచించండి. ఐ వాజ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. జగడం విన్న వెంటనే ఐ వాజ్ లైక్, ఇది కదా సినిమా అంటే అనే టైప్లో. దేవదాస్, ఐ లవ్ దేవదాస్, యూనో ఛాలెంజెస్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ వైవిఎస్ చౌదరి గారిది అలా యాసెస్ కనపడుతూ ఉంటుంది. అండ్ జగడం అనేది వాజ్ లైక్, నేను సుక్కు వాళ్ళందరూ ఏంటి, ఇప్పుడు నేను ఇమీడియట్లీ ఆఫ్టర్ దేవదాస్, సుక్కు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఆర్య, యూనో వెరీ యంగ్ బ్లడ్ అండ్ సినిమాని ఏదో కనిపెట్టేస్తున్నాం, యూనో ఒక కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అనే టైప్లో. అండ్ వీ వర్ ఆల్ కిడ్స్. ఇప్పుడు సుక్కు కంపేర్ చేస్తే సరే, బ్యాక్ దెన్ ఇప్పుడు నౌ హీస్ లైక్ గ్రోన్ టు అ డిఫరెంట్ పర్సన్. He was an extremely intelligent person, but కొంచెం ఎక్సైట్మెంట్ అనేది ఇట్ ఓవర్షాడోడ్ హిమ్ యాజ్ వెల్. అండ్ ఫర్ మీ అప్పుడు ఏంటంటే, మా ఫ్రెండ్స్ అందరూ స్కూల్కి వెళ్ళి చదువుతున్నారు, నేనేమో జగడం సినిమా చేస్తాను. జగడం I was 17.